నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. బీసీలకి రిజర్వేషన్ల కోసము నిన్న బిల్లు కూడా పాస్ అయింది. 42% ఏదైతే ఉందో బిల్లు కూడా పాస్ అయింది. అటు మండలిలో అయింది, ఇటు అసెంబ్లీ అయిపోయింది. మరి బీసీలంతా మరి రేవంత్ రెడ్డితో కలవబోతా ఉన్నారా? మరి బీసీలంతా మరి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ వైపు ఉండబోతా ఉన్నారా? క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని బీసీ ఆజాదీ సంస్థ వ్యవస్థాపకులు జక్కని సంజయ్ కుమార్ గారు అయితే ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీతోని మీరు ఉండబోతా ఉన్నారా? ఎందుకంటే మీకు ఏదైతే కొట్లాడిరో అదైతే సహకారం అయిపోతా ఉంది. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీతో వెళ్ళిపోతానా? ముందుగా ఇచ్చినటువంటి మాట ప్రకారం శాసన మండలిలో శాసనసభలో బీసీల రిజర్వేషన్ల పెంపు రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి ఏకగ్రీవంగా ఆమోదం కోసం సహకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీకి ప్రత్యేకమైనటువంటి ఎంఐఎం పార్టీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఈ బిల్లు ఇవాళ వచ్చే బిల్లు కాదు. ఈ బిల్లు అనేది గత ఏడాది కింద రావాల్సినటువంటి బిల్లు. బీసీలకు మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో పెంచుతామని చెప్పింది ఎన్నికలకు ముందు చెప్పిర్రు. అది వెంటనే అమలు చేస్తామన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే. బీసీలకు 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బయట ఇస్తాము, అది 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నారు. బీసీల కులగణన చేస్తాం 3 నెలలు అన్నారు. కానీ వారు అధికారంలోకి వచ్చినాక దాన్ని పట్టించుకోని పరిస్థితులలో బీసీలుగా మేము అనేక పోరాటాలు గత ఫిబ్రవరి నుంచి చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితులలో అనేక సార్లు ఇందిరా పార్క్ ధర్నాలు, సెక్రటరియట్ ముట్టడులు, ప్రతి జిల్లాలలో జిల్లా హెడ్ క్వార్టర్లో మా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దిగిరాకుండా కూడా అప్పుడు మేము ఆగస్టు 25వ తారీఖు నాడు ఆమరణ దీక్షకు కూర్చున్న తర్వాత బీసీ బిడ్డగా బీసీ చీఫ్ను పెట్టడం, అదేవిధంగా బీసీల కోసం కమిషన్ వేయడం, కులగణన చేయడం, అదే క్రమంలో మేము పోరాటం చేస్తూ వస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ బీసీ బిల్ పెట్టడం ఇదంతా కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు బీసీ బిల్ పెట్టిన కదా నేను, కాబట్టి బీసీలంతా నా వెనుక వస్తారు అనుకుంటే మాత్రం భ్రమలో పడినట్టే. ఎందుకంటే నేను సూటిగా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అయ్యా, మీరు కామారెడ్డి సభలో చెప్పింది మేము అధికారంలోకి వస్తే 42% వాటాను అమలు చేస్తామన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి మేము పంపుతామని చెప్పలేదు. కాబట్టి అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. ఒకవేళ చట్టం అడ్డమవుతున్నప్పుడు, సుప్రీంకోర్టు అడ్డమవుతున్నప్పుడు దానికి రాజ్యాంగబద్ధమైనటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానము పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదింపజేయడం, అదే రకంగా 9th షెడ్యూల్లో ఈ యొక్క చట్టాన్ని చేర్చి చట్టబద్ధత కల్పించడం ద్వారా మనం ఇలా తెలంగాణలో 42% అమలు చేయించుకోగలుగుతాం. గతంలో తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇదే తరహా పెంపు కొరకు ఉద్యమం జరిగినప్పుడు జయలలిత గారు ఆనాటి ముఖ్యమంత్రి ఢిల్లీలో కూర్చొని మేము తమిళనాడు బిల్లును ఆమోదం చేసేదాకా తమిళనాడుకు పోను, చెన్నైకి పోను ప్రకటించి ఢిల్లీలోనే కూర్చొని ఆ యొక్క బిల్లును ఆమోదింపజేసుకొని పట్టుకొని వచ్చింది. కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, అప్పీల్ చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పకుండా కూడా మీరు అమలు చేయలేనటువంటి పరిస్థితులను సాకుగా చూపెట్టి మేము చేయగలిగిన పని చేసినాం కాబట్టి మేము ఎన్నికలకు పోతా ఉన్నాం, స్థానిక సంస్థల ఎన్నికలకు మనంతా గంపగుద్దుగా కాంగ్రెస్ గుద్దురు అంటే డిపాజిట్లు రాకుండా ఓడగొట్టడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు చేయాల్సినటువంటి పనిని చిత్తదిద్దుతో చేస్తే మాత్రం యావత్ బీసీ సమాజం మీ వెనుక నడవడానికి సిద్ధంగా ఉంది. బీసీలకు పెద్దన్నగా రేవంత్ రెడ్డి కావాలని నేను కోరుతా ఉన్నాను. ఈ బీసీ ఉద్యమానికి ఢిల్లీలో చిత్తశుద్ధితో పోరాటం చేయాలని నేను కోరుతా ఉన్నా. ఢిల్లీలో పోతున్నాం మేము బీసీ డెలిగేషన్స్ అన్ని కూడా, మాతో పాటుగా అనేక మంది బీసీలు కదిలొస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా యంత్రాంగం ఢిల్లీలో ఉందాం, మనం తాడో పేడో తెలుసుకుందాం, ఈ యొక్క పార్లమెంటులో బిల్లును తీసుకొని వద్దాం. దానికోసము బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీకి పోయి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ అన్నాడు, రాజ్యసభలో లోక్సభలో ఉన్నటువంటి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ కలిసి ఈ బీసీ బిల్లుకు మద్దతు తెలపాలని, జాతీయ స్థాయిలో కులగణన చేయాలని మేము రిక్వెస్ట్ చేయబోతా ఉన్నాం. అదే రకంగా ఢిల్లీలో యొక్క బిల్లు సాధన కోసం మరొక మారు ఆమరణ నిరాహార దీక్షను కూడా చేయబోతా ఉన్నాం. మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం బీసీల లబ్ధి కోసం, బీసీల యొక్క వాటాను సాధించుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బిల్లు పెట్టినా నేను చేతులు దులుపుకుంటాట కాదు, మాకు బలం ఇవ్వండి, మాకు వెనుదనగా ఉండండి, ఢిల్లీ మీద ఉన్నాం. అదే రకంగా ఢిల్లీలో యొక్క బిల్లు సాధన కోసం మరొక మారు ఆమరణ నిరాహార దీక్షను కూడా చేయబోతా ఉన్నాం. మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం బీసీల లబ్ధి కోసం, బీసీల యొక్క వాటాను సాధించుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బిల్లు పెట్టినా నేను చేతులు దులుపుకుంటాట కాదు, మాకు బలం ఇవ్వండి, మాకు వెనుదనగా ఉండండి, ఢిల్లీ మీద పోరాడదాం,
మన హక్కులు సాధించుకోదామని రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మీరు ఏం చెప్తారు? ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మద్దతు తెలిపారు. ఇక ఏదైతే అసెంబ్లీలో కానీ మండలిలో కానీ తెలిపారు కదా, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్న తెలంగాణ తరఫున? అంటే 8 మంది ఎంపీలు బీజేపీ పార్టీకి ఉన్నారు. అందులో 2 కేంద్ర మంత్రులు, ఒక వ్యక్తి బీసీ బిడ్డ బండి సంజయ్ గారు. తప్పకుండా కూడా వారి యొక్క అగ్రనాయకత్వం మీద ఒత్తిడి తేవాల్సిందే. గతంలోనైతే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బండి సంజయ్ కుమార్ గారు సుల్తానాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మేము ఈ బీసీ బిల్లును వెనక్కే పంపుతాం తప్ప ఆమోదింపజేయమని చెప్పి మాట్లాడినటువంటి సాక్ష్యాలు యావత్ మీడియా ద్వారా రాష్ట్రమంతా కూడా చూసింది. అట్లా మాత్రం మోసం చేసేటువంటి పరిస్థితి చేస్తే వాళ్ళు కూడా నష్టపోక తప్పదు. ఎవరైతే బీసీల కోసం పోరాటం చేస్తారో వారు మాత్రమే రేపు రాజ్యానికి మనుగడలో ఉంటారు, అధికారంలో ఉంటారు. లేకపోతే మాత్రం బీసీల యొక్క ఉద్యమంలో కొట్టుకపోక తప్పదు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బండి సంజయ్ కుమార్ గారిని మీ యొక్క అగ్రనాయకత్వంతో మాట్లాడండి. ఈ యొక్క బిల్లును ఆమోదింపజేయడానికి మీ వంతు పాత్ర చేయండి. మీరు అందరికంటే ముందుగా స్పందించి మీ యొక్క ఏ పోరాటం లేకుండా కూడా మీరు చేయగలిగితే మీరే ఇక్కడ బీసీలకు పెద్దన్న అవుతారు. రేపు భవిష్యత్తులో కూడా ఏదైనా అవకాశం వస్తే కూడా బీసీ సమాజం అంతా మీ వెనక ఉంటది. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయాలి. కానీ వారి దగ్గర మాత్రం సిద్ధశుద్ధి కనబడతలేదని నేను అభిప్రాయపడతా ఉన్నా. ఒకవేళ బీసీ నినాదం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది కాబట్టి ఒకవేళ ఢిల్లీకి వెళ్దాము రండి అని కూడా చాలా పార్టీలను అయితే పిలుస్తా ఉంది. మీరు కూడా వాళ్ళతో వెళ్ళి పోరాటం చేస్తారంటే చేస్తారా? ఎస్, రైట్. మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి అయితే ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. తప్పకుండా ఈ రోజే మా యొక్క జర్నీ ఉంది. బీసీ డెలిగేషన్స్ అంతా కూడా మేము ఢిల్లీ పోతా ఉన్నాం. ఢిల్లీలో మా పంతా ఏంటంటే రకరకాల కార్యాచరణ రకరకాల వ్యక్తులు సంఘాలు ప్రకటించినాయి. అన్ని కూడా ఒక కాజ్ కోసం. నేనేమంటున్నా అంటే లక్ష్యం కోసం 1,00,000 సంఘాలు ఉండని, లక్ష్యం కోసం 1,00,000 ఉద్యమాలు జరగని, లక్ష్యాన్ని సాధించాలి. కాబట్టి ఏదైతే పార్లమెంట్ లో ఆమోదింపజేసి 9th షెడ్యూల్ చేర్చాలన్నటువంటి అంశం ఉందో దానికోసం ఎవరు ఢిల్లీకి వచ్చినా వారితో మేము నిలబడతాం, వారితో మేము కలిసి పనిచేస్తాం. మేము వ్యక్తిగతంగా మాత్రం అన్ని పార్టీల రాజకీయ నాయకుల ఫ్లోర్ లీడర్లను కలిసి మద్దతును కోరబోతా ఉన్నాం. తర్వాత మా ప్రాణాలు పోవడమా లేదంటే బీసీ బిల్లు రావడమా అనేటువంటి నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు ఢిల్లీలో కూర్చోబోతా ఉన్నాం. దానికోసం ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటాం. ఫైనల్ గా ఏదైతే రిజర్వేషన్స్ 50% కంటే ఎక్కువ ఉండకూడదని ఏదైతే రూల్ ఉందో దాన్ని ఉద్దేశించి చాలా మంది ఎమ్మెల్సీలు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఇది హైకోర్టు కాడ కొట్టివేయబడుతుంది, ఇది సాధ్యం కాదు అని కూడా చెప్తా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది, వాస్తవమే అన్న. సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది ఏంటంటే 50% ఓపెన్ కేటగిరీ, 50% ప్రతిభావంతులకు, 50% సామాజిక కులాలకు రిజర్వేషన్ అన్నది. కానీ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే సుప్రీంకోర్టు సీలింగ్ ఎగిరిపోయింది. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కావడానికి సుప్రీంకోర్టు సీలింగ్ అనేది అడ్డం రాదు, కానీ బీసీల రిజర్వేషన్ పెంచడానికి మాత్రం సుప్రీంకోర్టు సీలింగ్ అడ్డం వస్తా ఉన్నది. సో అందుకోసమే కదా మేము 9th షెడ్యూల్లో చేర్చాలన్నటువంటి అంశము. రాష్ట్రపతి కంటే ఈ దేశంలో బాస్ ఎవరు కాదు. ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలకు చట్టబద్ధత కల్పించడం కోసమే 9th షెడ్యూల్ అనేటువంటి అంశము. కాబట్టి దానికోసమే ఇవాళ ఈ చట్టాన్ని 9th షెడ్యూల్లో కదా పెట్టగలిగితే ఏ సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ కూడా దీనికి పనికిరాదు. కాబట్టి అంతవరదాకా కూడా ఈ యొక్క పార్టీ ఏదైతే కవిత గారు పోరాటం చేస్తా ఉన్నా అంటున్నారు, తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తా ఉన్నా అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా మేము బీసీ బిల్లు పెట్టినామంటున్నారు, బీజేపీ కూడా మేము బీసీ బిడ్డలం అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ కూడా మేము బీసీలకు నష్టం చేయమంటున్నారు. కాబట్టి అందరం పోదాం ఢిల్లీ దగ్గర, కొట్లాడి పట్టుకోద్దాం. సీలింగ్ అడ్డం వస్తుంది కదా, సీలింగ్ మించినటువంటి బ్రహ్మాస్త్రం ఉంది కదా 9th షెడ్యూల్. ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని సాధించడానికి మన అందరం కూడా ఢిల్లీలో తపస్సు చేసినట్టుగా పోరాటం చేద్దాం అనేది నేను రిక్వెస్ట్ చేస్తాను.